అదే కదా నేను ఇప్పటిదాకా చెప్తున్నాను. నువ్వు నమ్మలేకపోతున్నావు కదా. ముందు నేను కూడా నమ్మలేదు, కానీ ఇది నిజం బ్రదర్. నేను చెప్పకుండానే నా ప్రేమను అర్థం చేసుకుని తన ప్రేమని చెప్పింది. కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇదిగో నా పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. తప్పకుండా. అది నువ్వు చెప్పాలా? సరే బ్రదర్, నేను ఈ గుడ్ న్యూస్ ఇంకా చాలా మందికి చెప్పాలి. నేను నిన్ను మళ్ళీ కలిసి తీరిగ్గా మాట్లాడతాను, సరేనా? మరోసారి థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. జ్యోతి ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంటి? రామరాజు ప్రేమను యాక్సెప్ట్ చేసిందంటే తను నిజంగా వర్షానా? ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదే. అయినా ఒప్పుకోవడంతో అంతా అయిపోలేదు. పెళ్లిపీట లెక్కాలి, మెడలో తాళి కట్టించుకోవాలి, ఇంకా చాలా ఉంటుంది. అప్పటిదాకా నా దృష్టి జ్యోతి పైనే. చివరి నిమిషంలో రామరాజు చేత తాళి కట్టించుకోకపోతే కన్ఫామ్గా నా జ్యోతినే. వర్ష, ఇక్కడున్నావా? ఏంటత్తయ్య? ఏంటివి? నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. నా కొడుకని కాదు కాని వాడంత మంచోడు నీకెక్కడ దొరకడమ్మా. ఇంట్లో పనివాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. రేపటి నుంచి ఊళ్ళో అందరి దృష్టి కూడా మీ పెళ్లి మీదే ఉంటుంది. అందుకే దిష్టి తీద్దామని వచ్చాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తుత్తు నువ్వు కూడా పోయి. రామరాజు నిన్నిక మహారాణిలా చూసుకుంటాడు. కష్టం నీదాకా రాకుండా కాపు కాస్తాడు. కన్నీటి ఆనవాళ్లు తెలియకుండా సంతోషంగా ఉంచుతాడు. నువ్వింత త్వరగా పెళ్లి కొప్పుకుంటావని అనుకోలేదమ్మా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అందరత్తల్లా కాకుండా కూతురిలాగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఆ కన్నీళ్ళేంటమ్మా? మీరింత ప్రేమ చూపిస్తుంటే కాస్త కళ్ళు తడిచాయంతే. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలమ్మా. ఉండమ్మా, ఇది బయట పడేసొస్తాను. వర్షని రామరాజు ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఒక్కటవుతారన్న సంతోషంలో మీరున్నారు. తను ప్రేమించిన వర్షనే పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఆనందంలో రామరాజున్నాడు. కానీ నేను వర్షని కాదు, చివరి కోరిక నెరవేర్చడం కోసమే నేనిక్కడికొచ్చాను. రోజులు గడుస్తున్నా కొద్దీ నిజం చెప్పకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నానన్న ఫీలింగ్ నాకెక్కువైపోతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయితే ఆస్తంతా అనాథాశ్రమానికి రాసేసి నా దారిని నేను వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతోనే నేను పెళ్లి కొప్పుకున్నాను. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి. దుర్గా, హలో నానమ్మా. ఏరా రాజీవ్, ఇలా వచ్చావు? వర్ష రామరాజుకి పెళ్లి కుదిరిందంట కదా నానమ్మా. రామరాజు చెప్పాడు. వర్షకి విషెస్ చెప్దామని వచ్చాను. ఇన్ని రోజులు నిన్ను జ్యోతి అనుకొని పొరపాటు పడ్డాను. సారీ. ఎనీవేస్, మీ పెళ్లి కుదిరింది. రామరాజు చాలా హ్యాపీగా ఉన్నాడు. కంగ్రాచులేషన్స్.